వాహనాల తయారీలో మార్పులు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించిన ప్రపంచ స్థాయి వాహనాల తయారు చేసే సంస్థలు, పెట్రోలు, డీజిలు మరియు గ్యాస్ వాహన తయారీ సంస్థల మధ్య ఒకప్పుడు తీవ్ర పోటీ ఉండేది. కొనుగోలు, అమ్మకాలు, తయారీ నేనంటే నేను అనే తీరుగా ఉండేది. నా వాయు కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం, కెమికల్ కంపెనీల నుండి వెలువడే కాలుష్యం, మందుల కంపెనీల నుండి తయారు చేస్తున్నటువంటి వస్తువుల మీద వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణంలో తీవ్రమైన ఆక్సిజన్ లోపాలు ఏర్పడుతున్న విషయాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించి కాలుష్యం వెదజల్లని వాహనాల తయారీకై ప్రోత్సాహక విషయాల మీద సెమినార్లు, ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయడమే. ఇప్పుడు వాహనాలు, ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాల తయారీ ప్రకృతి పరంగా భూగర్భంలోని వనరులు ఎప్పుడైనా తగ్గవచ్చు, హెచ్చు తగ్గులు ఎదుర్కొనే అవకాశం ఉందని గ్రహించి బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించడం మొదలుపెట్టిన కంపెనీలు, కాలుష్యం లేకుండా వాహనాలతో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించడం మొదలుపెట్టడంతో కాలుష్యం లేకుండా వాహనాలతో తమ అవసరాలను తీర్చుకునేందుకు అన్ని తీరులుగా అనుకూలంగా మారిన పరిస్థితులు. బ్యాటరీ వాహనాలకు ప్రధానంగా బ్యాటరీ తయారీలో లిథియం, నికెల్, కోబాల్ట్ లోహాలు అవసరం. మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ ధాతువు నిక్షేపాల నుంచే వాటిని వెలికితీసి బ్యాటరీ తయారీలో వాడటంతో ఈ లోహాలకు మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. కడప జిల్లాలో ఈ లోహాలు భూగర్భంలో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆ దిశగా భూగర్భ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఆ నిక్షేపాలలో దొరికే లోహాలతోనే బ్యాటరీ తయారు చేయడానికి సులువు అవుతుందని అంచనా కడుతున్నటువంటి పరిశోధనలు. ఆ పరిశోధనల్లో బ్యాటరీకి సంబంధించిన వస్తువులు భూగర్భంలో దొరికితే మన అదృష్టమే. ప్రపంచంలో నికెల్ అనే లోహము చాలా అరుదుగా దొరుకుతుంది. ఇప్పుడు భారత్లోని కడప మరియు కాశ్మీర్లో దొరుకుతున్న విషయం తెలిసిందే.